నిజామాబాద్ జిల్లాలో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్ లోని పరీక్షా కేంద్రాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షణ జరిపారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు ఖచ్చితంగా అమలు కావాలని దృష్ట్యా సెక్యూరిటీ చెక్లను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్ష నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీరామ్ మోహన్ రెడ్డి, అబ్జర్వర్స్ డాక్టర్ మహేందర్, డాక్టర్ గంట చంద్రశేఖర్, నిజామాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస్ రాజు, ఎస్ఐ హరిబాబు తదితరులు ఉన్నారు. పర్చేస్ చేయండి సార్. మైసూర్ వచ్చిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు సార్. స్పెసిఫిక్ మైసూర్ ఉంటుంది సార్. మైసూర్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ చేసి పేమెంట్ చేసి నిలుసుకోండి. ఐకేపీ బీపీసీ ఐకేపీ తీసుకొని సార్. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో రైతు నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ల జిల్లా ఫోరం అధ్యక్షులు మునిపల్లి చిన్నసాయిరెడ్డి, అంకాపూర్ సర్పంచ్ దేవేందర్ రెడ్డి, రైతు నాయకులు నవీన్ రెడ్డి, పిపి సర్పంచ్ కిరణ్ మాట్లాడుతూ నిన్న జరిగిన ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నల్లమట్టి మాఫియా అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుకి ఎలాంటి లాభం చేసిండ్రు, కంపల్సరీగా దీన్ని మేము ఉద్యమిస్తాం. కంపల్సరీగా ఈ విషయాల్లో మీరు రాకేష్ రెడ్డి గారు స్పందించి ఆఫీసర్లకు చెప్పి ఎక్కడ మీకు అవసరమైతే ఏ రైతు దగ్గర అయితే పాస్బుక్ తీసుకోండి, ఫలానా సాయిరెడ్డి పోతుంది అక్కడ పాస్బుక్ ఏది ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ జీపీఓ గారు ఉంటారు, ఒక ఊర్లో మున్సిపల్ గ్రామంలో జీపీఓ ఉంటాడు. మీకు ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ చూసుకోండి, అక్కడ రైతు పడుతుందా లేదా చూసుకోండి, అట్లా చూసుకోండి. కానీ ప్రతిసారి మాఫియా మాఫియా అనకండి. మాఫియా అనే మాట అది ఏమైపోతుంది, ఎవరికి వస్తుంది మాఫియా, ఎక్కడ మాఫియా ఉంది? ఒక నల్ల మట్టి కొడితే మాఫియానా, ఒక నెల రోజులు చేస్తే మాఫియానా? ఇట్లాంటి మాటలు మంచిగా కావు. మరోసారి మేమైతే 2-3 రోజులలో మళ్ళీ అక్కడ అట్లాంటి మేము రేపటి నుంచి చూస్తాము. నల్ల మట్టి అనేది మాకు ఓవర్లోడ్ వస్తేనే మాకు ఇక్కడికి మా భూములలో ఎక్కువ భూసారం వస్తుంది. తక్కువ అయిపోయి చాలా బాధపడుతున్నారు. అన్ని ఊర్లలో అలానే ఉంది కాబట్టి అందరు సఫర్ అవుతున్నారు. దయచేసి ఇది ఏదో పొలిటికల్ దీనికోసం కాదు, దయచేసి రైతుల గురించి మాట్లాడుతున్నాం. రైతుల గురించి మేము తప్పన చేస్తాం. మీరు అవసరమైతే మీరు ఏ విలేజ్ పోతారో ఆ విలేజ్ పోండి, రైతులు దీన్ని ఒప్పంటారో తప్పంటారో వాళ్ళే చెప్తారు. కానీ ఎవరో మాటలు మీరు మాఫియా లేకుండా ఆఫీసర్ల మీద చేసుడు పెట్టకండి. 2 రోజులలో మీరు దాన్ని విత్డ్రా చేసుకోకపోతే మేము ఉద్యమిస్తాం. కంపల్సరీగా రైతులందరితో పాటు ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. దేశీ గోదాములకు ఈ గోదాములకు వచ్చే టన్నులకు వచ్చే వెహికల్స్కి రోడ్డు ఖరాబ్ అయితే లేవు. రైతులు మట్టి కొట్టుకుంటే రోడ్డు ఖరాబ్ అయితే ఒక మాట చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి నేను చెప్తున్నా, ఈ ఏదైతే ఈ ఆలోచన ఉందో దాన్ని విరమించుకోండి. రైతులకు యథావిధిగా గత 30 సంవత్సరాలు ఏ విధంగా నడిచిందో ఆ విధంగా మట్టి కొట్టించే ఏర్పాటు చేయండి. లేకపోతే భవిష్యత్తులో రైతులమంతా ఐక్యంగా కదిలి మేము ధర్నాకు దిగే పరిస్థితి రానియకండి. ఎందుకంటే మున్ముందు ఇక్కడ మా సమస్య మా కడుపులో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. రైతుల ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడ ఆర్మూర్ ప్రాంత రైతాంగం అంటేనే ఉద్యమాలకి పోరాటాలకి పురిటి గడ్డ ఆర్మూర్ రైతాంగం. అలాంటి రైతాంగాన్ని విస్మరించి ఈ రైతుల్ని ఏమైతుంది లేని అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటి పరిస్థితి రానియకుండా మీరు చూస్తారని ఇది బేషరతుగా వెంటనే ఈ మాఫియా మట్టి అనే పదాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు మొత్తం ఇంటెలిజెన్స్ ఉన్నాయి, చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇతర జిల్లాలకు ఎందుకు వస్తుంది? ఏ జిల్లాకు పోయినా ఈ నల్ల మట్టి తీస్తే పూడిగా చేయడం వల్ల లక్షల ఎకరాలు
సారవంతమైన నీళ్ళుగా మారుతాయి, మిషన్ భగీరథ స్ట్రాంగ్ అవుతుంది, ప్రాజెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది, చేపలు పెరుగుతాయి. మీరు ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు? దీన్ని ఒక మాఫియాగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? మేము గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, సార్ మీరు ఈ ప్రాంతంలో లేరు, పసుపు అనేది నల్ల మట్టి వేస్తేనే పసుపు వస్తుంది, రైతు దగ్గర డబ్బులు లేకుండా ఇంట్లో భార్య చెప్తుంది మనం నల్ల మట్టి పోతాం, పుస్తకాలు అమ్మైనా మేము నల్ల మట్టి పోసుకుంటున్న రోజుల్ని మీరు మాకు నల్ల మట్టి తక్కువ వచ్చే విధంగా, డబుల్ రేట్ అయితే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. ఈ ప్రాంత రాజకీయ నాయకుల్ని కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కానీ, మేము ప్రతిపక్ష నాయకుల్ని కానీ అందరినీ కోరుతా ఉన్నాం, నల్ల మట్టి తరలింపులు ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు సహకరించి ఇక్కడ గ్రామాలకు ఇబ్బంది ఉంటే అవసరం ట్రాఫిక్ పోలీసులు పెడతారా, ఆర్టీఓని పెడతారా, ఎవరిని పెడతారా పెట్టండి. ఎందుకంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు సభ పెడితే 1000 మంది పోలీసులు పెడతా ఉన్నారు. అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తే 100 మంది పోలీసులు పెడతా ఉన్నారు. మరి మా రైతులకు వచ్చే మట్టి గురించి మీరు అవసరమైతే తగిన చర్యలు తీసుకొని రైతాంగానికి మట్టి తక్కువ ధరలు అందించాలని కోరుతూ థ్యాంక్ యూ. మరి నిన్న మాట్లాడిన గౌరవ ఎమ్మెల్యే గారు మా యొక్క సర్పంచుల సమస్యలు కూడా మేము చెప్పడం జరిగింది, సానుకూలంగా స్పందించారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలని రెఫరెండంగా తీసుకొని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడి వనరులు ఇతర జిల్లాలకు తరలిపోతే దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి చట్టపరంగా మీరు కూడా చర్య తీసుకొని ఇక్కడ ప్రాంత రైతులకు మా వనరులు మా ప్రాంత రైతులకే అందించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మేడేను పురస్కరించుకుని ఆదివారం సిపిఐ జెండాను సీనియర్ నాయకులు కంజర భూమే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక చదువుకునే యువతకు ఉద్యోగాలు లేక అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం మాటను నమ్మి దొడ్డు రకం వడ్లు వేసి ప్రభుత్వం వడ్లు కొనుక్కోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు, రాజన్న, మౌలానా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జెండావిష్కరణ కార్యక్రమానికి మనము ఈరోజు అనుకోవడం జరిగింది. జిల్లా నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుధాకర్ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర భూమన్న గారు చేతుల మీదుగా ఈరోజు జెండావిష్కరణ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే మనము అంబేద్కర్ చౌరస్తాలో జెండావిష్కరణ పెట్టుకోవడం జరిగింది. ఇలా గతంలో ఈ గద్దె నిర్మాణం కోసము మీ అందరి శ్రమ ఉన్నది. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇక్కడ నేను సిపిఐ గద్దె కట్టనీయ అధికార పార్టీలో నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి నేను కట్టనీయ అని చెప్పి అన్నప్పుడు మనందరూ మనోళ్ళు వచ్చి ఇట్లా కట్టనీయ మేము చూసుకుంటామని చెప్పేసి దాదాపు ఒక 150 మంది నిలబడి ఇలా ఈ పక్కకు జీవన్ రెడ్డి పక్క మేము గద్దె కట్టిస్తాం అని చెప్పి అనేసి బాగా షరతుతోని ఇలా ఈ జెండా గద్దె నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు ఇలా మీ అంతగా కృషి చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. కాబట్టి ఈరోజు సిపిఐ జిల్లా కార్యవర్గంకు వచ్చేసినటువంటి కామ్రేడ్ కంజర భూమన్న సీనియర్ చేతుల మీదుగా జెండావిష్కరణ చేయాలని చెప్పని కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి రైతు ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు వడ్లు కొనడం లేదని మునూరు కాపు సంఘం అధ్యక్షులు కలుడు గంగాధర్ ఆధ్వర్య రైతులు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టకూడదని, వాతావరణంలో మార్పులు వస్తే రైతులు చాలా నష్టపోతారని అధికారులకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు దొడ్డు వడ్లు కొనే విధంగా రైస్ మిల్లు వారికి కొనుగోలు సెంటర్లకు ఆదేశాలు ఇవ్వడం చాలా అభినందనీయమని రైతులు అన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు కలుడు గంగాధర్, బొల్లు పోతన్న, నరడి మల్లయ్య, రైతులు చిట్టి భోజన్న, చిన్నయ్య, రాయేశ్వర్, రాజేంద్ర తదితరులు ఉన్నారు. అవును సార్, ఓకే సార్, మంచి సార్. ఇప్పుడు పంపిస్తాను సార్, రైస్ మిల్క్ ఎమ్మటే పంపిస్తాను సార్, ఎమ్మటే ఇస్తాం. ఓకే సార్, ఇవ్వమన్నా సార్. ఒకసారి అతనికి రైస్ మిల్క్ కూడా ఫోన్ చేసి చెప్పండి సార్, కొద్దిగా ఇస్తాను సార్, చెప్తాను. 20 రోజుల క్రితం మా ఆర్మూరు సంబంధించిన రైతులు ఈ దొడ్డు వడ్లను ఇక్కడ కాలేజ్ దగ్గర ఎండబోయడం జరిగింది. వారు శతవిధాల అన్ని విధాల అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం దొడ్డు వడ్లు మేము కొనుగోలు చేయమన్న ఆలోచనతో ఉండడం వల్ల వీళ్ళు తీవ్ర ఇబ్బందికి గురి కావడం జరిగింది. ఈ విషయాన్ని నేడు మన ఆర్మూరు ఎమ్మెల్యే గౌరవనీయులు రాకేష్ అన్న దృష్టికి ఈ రైతులము ఇక్కడ ఈ 3 కొంతల సదరళమైనటువంటి నేను, మా బొల్లుపోతన్న, నారాయణ మల్లన్న, మా రైతులైనటువంటి సిద్ధాపురం చిన్నయ్య, మరి లింగన్న, నారాయణ,
ఇట్లా అందరం కలిసి ఈ చిట్టి బాజన్న మన తోట చిన్నయ్య వీళ్ళందరం కలిసి గుండు చిన్నయ్య అందరం కలిసి ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి రాకేష్ అన్నను కూడా కలవడం జరిగింది. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ వడ్లు ఎండిపోయినాయి. మరి వాతావరణం కూడా పరిస్థితి ఎట్లనో ఉంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుందంటే సంబంధిత అధికారులతోటి కలెక్టర్ గారితో డిఎస్ఓ గారితో మాట్లాడి తక్షణమే దొడ్డు వడ్లు కొనే విధంగా ఏర్పాటు చేయాలని వారికి వీరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే వారు కూడా స్పందించి ఎమ్మెల్యే గారి అంటే రైతులు రిక్వెస్ట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారి ఆదేశాలను వారు కూడా పరిగణలోకి తీసుకొని వెంటనే మాకు ఇక్కడ లారీ కూడా పంపించడం జరిగింది. ఈ రైతుల తరఫున మా కుల సంఘాల అధ్యక్షుల తరఫున అందరి తరఫున గౌరవనీయులైన రాకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ సంబంధిత అధికారులు డిఎస్ఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, మెప్మా అధికారులు కానివ్వండి, అందరికి కూడా పేరు పేరున మేము రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, మేము కోరేది ఏంటంటే ఇక్కడ అమాలి వాళ్ళం కూడా ఎక్కువ ఉంచి రైతులకు ఇబ్బంది కాకుండా చూసి తక్షణమే ఈ వడ్లను కొనుగోలు చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని, వీలైతే అమ్మాలను కూడా ఎక్కువ పెట్టి కొనుగోలు చేసే విధంగా చేయాలని మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా అన్నగారు రాజకీయాల్లో రాకేష్ అన్న గారు ఒక రైతు పక్షపాతి అని నేటితో నిజమైంది. వారు అన్ని విధాల ఆహరించాలి, ఏ కష్టమున్నా నా దగ్గరికి తీసుకురండి, సమస్య పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి కూడా పోయిన వెంటనే మాకు స్పందించి ఈ విధంగా కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల ప్రకృతి వనం ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వనం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని తొలగించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం 52వ వారం చేరుకుందన్నారు. పట్టణ ప్రకృతి వనంకు సేవ తీరేందుకు వచ్చే కాలనీ నివాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాంగణాన్ని శుభ్రం చేశామన్నారు. శుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే మా లక్ష్యమని, ఇందుకోసం ప్రతి వారం నిర్వహించే ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిశాంత్, బట్టు సుమన్, గణేష్, చోళ రాకేష్ తదితరులు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ తరఫున ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ 7వ నెంబర్ వీధిలో గల చిల్డ్రన్స్ పార్క్లో ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఇది విజయవంతంగా 52వ స్వచ్ఛ భారత్ వారం. ఈ స్వచ్ఛ భారత్లో ఈ ఎండాకాలం కూడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు అందరం జర్నలిస్ట్ కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ రకంగా అందరినీ ప్రతి ఆదివారం అందరితో సేవ తీసుకుంటూ అందరికీ ఒక మంచి తృప్తిని కలిగిస్తూ మంచి కార్యక్రమంలో అందరినీ పాల్గొనే రకంగా చేస్తున్న మా మిత్రులు సుంకే శ్రీనివాస్ గారికి నిజంగా అభినందనలు. మరి తోటి సభ్యులు అందరూ కూడా ఇదే రకంగా పాల్గొని మనం ఈ కార్యక్రమాన్ని 100 రోజుల వరకు తీసుకువెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమం జర్నలిస్ట్ కాలనీలోని చిల్డ్రన్ పార్కులో నిర్వహిస్తున్నాము. ఇది నిర్వహించే కార్యక్రమం 52వ వారం. ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్న ఈ చిల్డ్రన్ పార్కులో చెత్త చెదారం, ఏపుగా పెరిగిన చెట్లు, మురికి కాలువల శుభ్రత అన్నీ కూడా మా సభ్యులందరం కలిసి 1 గంట అనే నినాదంతో శుభ్రం చేశాము. ఇదే రకంగా ప్రతివారం మేము నిర్వహించే ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో మాకందరికీ మా కాలనీవాసులు, మా సభ్యులందరూ కూడా సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే పరిసరాలను అందరూ శుభ్రంగా పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. జై స్వచ్ఛ భారత్, జై ఆర్మూర్.
ఆర్మూరు పట్టణంలోని బస్టాండ్ తదితర ప్రాంతాల్లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్టాండ్ లో ప్రయాణికులకు వడదెబ్బ గురించి ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఉపయోగం గురించి అవగాహన కల్పిస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆర్మూరు బస్టాండ్ పెరిగిట్ మరియు మామిడిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రయాణికులకు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ గా స్పాన్సర్ గా డాక్టర్ బేతు గంగాధర్ వివరించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాంతి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు జిందనాథరి, కార్యనిర్వాహక కార్యదర్శి పట్వారి తులసికుమార్లు మాట్లాడుతూ ఈ తీవ్ర ఎండలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీరు లవణాలు తగ్గిపోవడం ద్వారా వడదెబ్బ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఓఆర్ఎస్ ద్రావణం శరీరంలో కోల్పోయిన ద్రవాలు లవణాలను త్వరగా పునరుద్ధరించడంలో సహాయపడుతుందని, ఇది అలసట, తలనొప్పి, దహం వంటి లక్షణాలను తగ్గించి శరీరాన్ని సత్వరం చురుగ్గా మారుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విద్యా గోపికృష్ణ పట్వారి, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి గోని శ్రీధర్ తదితరులు ఉన్నారు. నేడు ఆర్మూరు పట్టణంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్ అంటే ఎండ వేడిని తట్టుకోవడానికి బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంటే డీహైడ్రేషన్ సాల్ట్ ప్యాకెట్లు మా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ జరిగింది. మరి వాళ్ళందరూ కూడా అందరూ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాడీలో 1% పట్టకుండా మరి వామిటింగ్స్ రాకుండా తరగతి ప్రతిపకుండా ఈ యూఆర్ఎస్ ప్యాకెట్ కాపాడుతాయి. ఈ యూఆర్ఎస్ ప్యాకెట్లు నీటిలో కలుపుకొని 24 hours కాకముందే మనం ఇప్పుడు సేకరించాలి. ఇప్పుడు మాత్రం ప్యాకెట్ పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా దాంట్లో పట్టణంగా కాకుండా అర్థవ్యాప్తంగా డిజైన్ కూడా ఈ కూల్ డ్రింక్స్ తాగకుండా కేవలం కొబ్బరి బొండాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీరు తాగుతూ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము రక్షా స్వచ్ఛంద సేవా ద్వారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ఓడాపేట వారికి కానీ వివిధ రకాల ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో వడదెబ్బకుండా జాగ్రత్తలు పాటించాలని, మా వారికి సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయని రక్షా స్వచ్ఛంద ఆధ్వర్యంలో ఎక్కువ పొందుతామని. అత్యవసరమైన పనులకు మాత్రమే బయటికి చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ వెళ్ళాలని మరి సవినయంగా కోరుతూ మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రాణాన్ని కాపాడుకుంటూ మరి తరాలకు మన కుటుంబంలో వాళ్ళందరికీ ఒక రక్షణ కవచంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరి ప్రాజెక్ట్ చైర్మన్ గా డాక్టర్ బేతు గంగాధర్ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రక్ష. రెక్కడితే గాని డొక్క నిండని కష్టజీవులు, శ్రమజీవులు ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పరుచులు శ్రీధర్ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మేడే వారోత్సవంలో భాగంగా నిజామాబాద్ నగరంలో బోర్గంపి నందు మేడే జెండాను అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి గూడెం వాసి నతానియల్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులను కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలించుకోవాలని, కార్పొరేట్లకు అండగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించినప్పుడే హక్కులు రక్షించబడతాయని, ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. ఎరుపుగా మారితే అది కార్మికులకి పోరాటానికి సూచనగా ఎర్ర జెండాని ఎగరేయటం జరిగింది. అది ఇప్పటికీ 140 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ప్రజలకి ఓట్లు వేసే వాళ్ళుగా చూస్తున్నారు, కానీ ప్రజలు కూడా ఈ దేశంలో ఈ ఉత్పత్తిలో భాగస్వాములు, వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి అందాలని చెప్పి ప్రభుత్వాలు చూడట్లేదు. మన ఓట్లు ఎంచుకొని మనకు వ్యతిరేకంగా ప్రభుత్వాల విధానాన్ని రూపొందిస్తున్నారు. ఎర్ర జెండా నాయకత్వాన పోరాటం మాత్రమే పీడిత ప్రజలకి అండ. అలాంటి ఎర్ర జెండాని ఇప్పుడు మనం ఆవిష్కరించుకున్నాం. దీన్ని ఈ గల్లీ నాయకుడైన కామ్రేడ్ నతానియల్ని జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ పిప్రికోగా ఉన్నటువంటి మెప్మా సెంటర్ డిగ్రీ కాలేజ్ వద్ద ఈ యొక్క పత్రికా సమావేశం కోసము ఈ యొక్క రాష్ట్రంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ పెద్ద ఎత్తున రైతాంగం వరి కోతలు కోసిన తర్వాత ఆయా ఉన్నటువంటి మెప్మా సెంటర్ కానీ, ఐకేపీ సెంటర్ కానీ మరియు పిఎస్సిఎస్ సెంటర్లకు కానీ ఆ కొనుగోలు సెంటర్ల వద్ద కోసి మ్యాచర్ వచ్చినా ఇప్పుడు మనం దీని వెనుక ఇదంతా చూస్తూ ఉన్నాం. ఇదంతా రైతులై ఈ వడ్ల కుప్పలు ఎందుకోసం అంటే ఇదంతా కూడా
అధికారులకు తెలవాలన్న ఉద్దేశంతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలవాలన్న ఉద్దేశంతో రైతులతో ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క సెంటర్లో కూర్చుండి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరుగుతుంది. ఇప్పటికీ ఎందుకోసం అంటే జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అసలు దొడ్డొడ్లు పూర్తిగా కుప్పలు పోసిండ్రు. దొడ్డొడ్లు అసలు కొనడం లేక ఎక్కడ కూడా దొడ్డొడ్లు కొంటలేరు. కారణం అని చెప్పి అడిగితే పూర్తి స్థాయిలో ఏమన్నంటే లారీలు వస్తలేవు, దొడ్డొడ్లు వద్దు అని చెప్తా ఉన్నారు. సన్న వడ్లు అయితే పంపండి, లేకుంటే లారీలు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ జిల్లా అధికారులను కానీ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో మీరు ముందు ఎవరైనా కానీ రైతులు దొడ్డొడ్లు పెట్టద్దు, దొడ్డొడ్లు పెడితేనే మీ ప్రభుత్వం కొనుగోలు చేయది అని చెప్పారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మీరు ఏదైనా వరి పెట్టండి, ప్రతి వరికి బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు బోనస్ లేదు. ఓ పక్క అన్నమో రామచంద్ర పండించినటువంటి పంటలు నష్టపోతూ ఉన్నాయి. అకాల వర్షాలు పడుట్లా కూడా రైతులంతా నష్టపోయిను. పోయింద్రా బాబు అని ఉన్నదన్నా కానీ కొద్దిగా కాపాడుకుందామని చెప్తే కాపాడుకునే పరిస్థితికి మ్యాచర్ వచ్చి ఇది చూడండి, పూర్తి స్థాయిలో మ్యాచర్ వచ్చినాయి. దీన్ని కుప్పలు చేసి పూర్తిగా ఎండిపోతా 20 రోజులు పూర్తిగా ఎండుతుంది. ఎండిపోయిన తర్వాత రైతు కష్టపడ్డ ఫలితానికి పూర్తి స్థాయిలో గింజ ఈ మొత్తానికి నూకయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రభుత్వము ఇప్పటికీ కూడా ఈ దొడ్డొడ్లది కానీ జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అనేక రకాలుగా రైతుల్ని దోపిడీ చేస్తున్నా పట్టించుకునే పాపాన లేకుంది. జకరంపల్లి మండలం బ్రహ్మణపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2003-2004 బ్యాచ్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన గతాన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామన్నారు. ఒకరి కష్ట సుఖాలను మరొకరు అడిగి తెలుసుకున్నామన్నారు. తమకు విద్య నేర్పిన గురువు స్థానం గొప్పదని వారు కొనియాడారు. తామందరం ఒకే చోటుకు చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పూర్వ విద్యార్థులు ఎంతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. దేనికి నాకు దేనికి సాంగ్ డాన్స్ చేసుకుంటూ తిరగండి, ఉట్టికి కాదు. అది